దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. రాత్రంతా మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఆయన కృపలో మరో దినం ఆయన సన్నిధిలో ఉండటానికి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి, ఆ దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణానికి ప్రభువైన యేసుక్రీస్తుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. 4576వ రోజును దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చి ఈ జూమ్లో చేరడానికి కృప అనుగ్రహించున్నాడు. అందుకు ఆయనకు స్తుతులు, స్తోత్రాలు. బర్నబాసునకును జూమ్లో జాయిన్ అయిన ప్రతి దైవజనునికి, సహోదరి సహోదరులకు పేరు పేరున వందనాలు తెలుపుతుంటున్నాను. మనకి ఈరోజు వాక్యాన్ని వినిపించడానికి, ధ్యానం చేయడానికి జాన్ గుమ్మడి గారు అమెరికా నుండి ఉన్నారు. ప్రత్యేకంగా ఆయనకు వందనాలు చెప్తున్నాను. అలాగే ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఆదినారాయణ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆదినారాయణ గారు చేస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా రాజానికి స్తోత్రాలు. మా రక్షణకర్త, మా విమోచనకర్త, మా ప్రాణపీడ, సర్వాధికారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి మీకు దర్శనం చేసుకునే గొప్ప దినతను మాకు ఇచ్చిన వందనాలు. చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు. నాడు పాట పాడడానికి ఉన్నంగా నాతాను గారు కేటాయించారు. అదాసిని కూడా మంచి స్వరం అనుగ్రహించమని అడుగుకొని ప్రార్థన. జానకుముడి గారు వాక్యం అందిస్తుండగా, జయకుమారి శాస్త్రి గారు తర్జుమా చేస్తుండగా, వీరిద్దరిని నాయన మరితన మీరు తగిన మరితండి మీ ఆత్మ నడిపింపు దయచేసి మిమ్మల్ని మీరు మహింపరచుకోండి. మాకందరికి కావాల్సినటువంటి మరి భక్తి జీవితానికి సరిపోయే మీ మాటలు మాకు వినిపిస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ, ఇది మొదలుకొని ఆది నుంచి అంతం వరకు మీ ఆత్మ నడిపింపు దయచేస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నా. అలాగే ఇది నాన్న పాట పాడి దేవుణ్ణి మహిమపరుచుకుందాం. సత్యంగా మన మధ్యన మున్నంగి నాథన్ గారు జల్లిపల్లి ప్రకాశం జిల్లా నుంచి ఉన్నారు. మున్నంగి నాథన్ గారు పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. నాథన్ అయ్యా వందనాలు. నా వందనాలన్నా. ఈ ఉదయకాలం కాన్ఫరెన్స్ లో మరి మీతో కలిసి మరి పాలు పొందటానికి పాటలో అవకాశం కల్పించినటువంటి సహోదరులు బర్నబాసు గారికి, అధ్యక్షుల వారికి, సహోదరులకు, సహోదరీలకు, అందరికీ కాన్ఫరెన్స్ లో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరికి ఉదయకాలం ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ స్తుతి పాట పాడుకుందాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్నే వెదకెదను, వేకువనే నిన్నే వెదకెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. దేవా నా దేవుడవు నీవే, నా మంచము మీద నిన్ను ధ్యానించునప్పుడు, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు, నా మంచము మీద నిన్ను ధ్యానించునప్పుడు, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు, కొవ్వు మెదడు దొరుకునట్లుగా
మెదడు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవా నా దేవుడవు నీవే. వేకువనే నిన్నే వెదకెదను, వేకువనే నిన్నే వెదకెదను. నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. దేవా నా దేవుడవు నీవే. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నా జీవము నీవే యేసయ్యా. నా జీవము నీవే యేసయ్యా. దేవా నా దేవుడవు నీవే. వేకువనే నిన్నే వెదకెదను, వేకువనే నిన్నే వెదకెదను. నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. దేవా నా దేవుడవు నీవే. వందనాలు బ్రదర్. అవును, వందనాలన్నా. మంచి పాట పాడి వినిపించిన నాతన్న గారికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. మన మధ్య జాన్ గుమ్మడి గారు శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా నుండి యుఎస్ఏ నుండి వాక్యం మనకు వివరించడానికి ఆయన మన మధ్య ఉంటున్నాడు. అలాగే ట్రాన్స్లేషన్ కొరకు జయకుమార్ శాస్త్రి అన్న గారు బెంగళూరు నుంచి మన మధ్య ఉంటున్నారు. అందుకు ముందుగా వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అన్న గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహాదేవుడు అయిన మా ప్రభు, మీకు వందనాలు. చక్కని మా తండ్రి ఉదయకాల సమయాన్ని చూసే భాగ్యం ఇచ్చారు. చక్కని ఆరంభం, చక్కని కీర్తన ప్రభు, మీ నామాన్ని మహింపరచడానికి మీరు వాడుకున్నారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అధ్యక్షత వహిస్తున్న దాసుని, అలాగే ఆయన కార్యక్రమ నిర్వాహకులను, వాక్య పరిచర్య జరిగించవలసిన వారిని, ట్రాన్స్లేటర్ని కూడా ఈ జీవమరాస్తాలకు అప్పగించుకుంటూ చక్కని మా తండ్రి సమయంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా కార్యక్రమం జరిగినట్టు కొరకు చూపమని, మీరే సహాయకుడుగా ఉండమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నా. వందనాలన్నా. దేవునికి స్తోత్రం. ముఖ్యమైన సమయానికి వచ్చినాం. జాన్ గుమ్మడి గారు మనకు యుఎస్ఏ నుండి వాక్యం చెప్పడానికి మన మధ్యకు వచ్చున్నాడు. అందుకు ప్రత్యేకంగా ఆయనకు ఆహ్వానము, వందనాలు తెలుపుతున్నాను. అలాగే బెంగళూరు నుండి జయకుమార్ శాస్త్రి అన్న గారు యథావిధిగా ప్రతిసారి అన్నగారు మనకు మంచి తెలుగులో వాక్యాన్ని వినిపిస్తున్నారు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. కనుక అన్నకు కూడా ఆహ్వానము, ప్రత్యేకంగా వందనాలు. జాన్ గుమ్మడి గారికి సమయాన్ని ఇస్తున్నాను. అన్న వందనాలన్నా. వందనాలన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. Dear brothers and sisters, thank you again for having me in your midst. It's such a blessing and a privilege to be with you all. ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, మరొకసారి మీ మధ్యకి వచ్చి మీతో వాక్యం పంచుకోవటం ఎంతో దీవెనకరమైన విషయం.
Lately, I had been pondering on some of the covenants that God had made with the various people in the Bible. ఈ మధ్య కాలంలో దేవుడు అనేకులతో చేసిన నిబంధనల గురించి ధ్యానం చేస్తూ వచ్చాను. Uh, I was more focused on why would God make covenants, and what are the various circumstances in which He had made those covenants. ఆ, ముఖ్యంగా దేని మీద దృష్టి ఉంచానంటే దేవుడు ఎందుకు ఆ నిబంధనలు చేశాడు అన్న దాని మీద దృష్టి ఉంచాను. And also the fact that God of glory, somebody who rules the entire universe, would come to some insignificant people and He says, I am making a covenant with you. With some of them it's very personal, and individually He makes those covenants. మరి ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని ఏలే దేవుడు మరి ఎటువంటి ప్రాముఖ్యత లేని మామూలు వ్యక్తుల వద్దకు వచ్చి ఎందుకు ఆ నిబంధనలు చేస్తూ ఉన్నాడు అన్నది ధ్యానం చేశాను. And then if you go a bit step forward, actually let's turn our Bibles to Ephesians chapter 2. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దామండి. If you could read verse 12, brother. ఎఫెసీ 2:12 చదువుతున్నాను, గమనించండి. ఎఫెసీ 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునుడి. So when I was pondering on the thought that why would God make a covenant with various people, this particular verse struck me that we, being the body of Christ or the church, we did not even have any covenants to begin with. ఇశ్రాయేలులతో సహపౌరులు కాక అన్య జనాంగంలో నుండి రక్షింపబడిన మనము అసలు ఎటువంటి వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉంటిమన్న విషయము ఈ వచనం ద్వారా నేను తెలుసుకున్నాను. When we read the entire New Testament and we see the church, the body of Christ has gotten blessing after blessing, blessing after blessing. In fact, the blessings are so rich and so spiritual that even the blessings to Israel doesn't come, they don't compare with what the church has gotten. ఆ తరువాత మరి సంఘము పొందుకున్న ఆశీర్వాదాలు, ఆ దీవెనలు, కృప వెంబడి కృప ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్న నిబంధనల కంటే ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. So what is a covenant? నిబంధన అంటే ఏంటి? It is a solemn binding agreement between two parties. ఈ రెండు వర్గాల మధ్య అది ఒక వారిద్దరిని కట్టిపడి వేసే పవిత్రమైన బంధం, అది దాన్నే నిబంధన అంటాం. And in the Bible, biblically, it is rather often initiated by God Himself, and it is, some of them are either conditional or some of them are unconditional. ఈ నిబంధనలో అనేకము దేవుడు తానే మొదలుపెట్టినవిగా లేఖనాల్లో కనబడుతున్నాయి. కొన్నైతే షరతులతో కూడుకొని ఉన్నాయి, కొన్నైతే ఎటువంటి షరతులు లేనివిగా ఉన్నాయి. And God is under no obligation to enter into agreements with man. మనిషితో దేవుడు నిబంధనలు చేసుకోవడానికి బద్ధుడుగా దేవుడు లేడు. And he chose to do that so repeatedly over and over again with various people, and sometimes reminding them of the same covenant that He had made with their fathers. ఆయన మరి నిబంధనలు చేసుకుంటూ వెళ్ళాడు. నిబంధనలు చేసుకుంటూ వెళ్ళడమే కాదు, ఇదిగో అయ్యా మీ పూర్వ లేదా తాత ముత్తాతలతో నేను ఈ ఫలానా నిబంధన చేసుకున్నానయ్యా అని తర్వాత తరం వారికి గుర్తు చేస్తూ కూడా వచ్చాడు. And each covenant is an expression of His kindness and of His love and of His unchanging faithfulness. ప్రతి ఒక్క నిబంధన కూడా ఆయన దయ, ఎన్నటికీ మార్పు లేని ఆయన గొప్పతనము, ఆయన విశ్వాస్యతను చాటి చెప్తున్నాయి. And we see instances where even when the humanity breaks those covenants, God remains to be faithful.
ఇంకా కొన్ని విషయాల్లో మనుషులు ఆ నిబంధనలను మరి పాటించకపోయినా కూడా దేవుడు ఆ విషయంలో చాలా నమ్మకంగా ఆ నిబంధన విషయంలో నమ్మకంగా ఉన్నట్లు చూస్తాం. The way I would imagine this is God is coming himself, putting himself in this contractual agreements with the humans, and where he had no obligation, still he kind of comes into that legal agreements with the humanity. ఆ ఎటువంటి బాధ్యత లేకపోయినా కూడా దేవుడు మరి చట్టపరమైన ఒప్పందాలను చేసుకుంటూ దానికి లోబడుతూ వాటిని మరి అనుసరిస్తూ వచ్చాడు. And most of all, he does this with people who do not deserve, who have been disobedient, who had constantly been offending God time and again. మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఎటువంటి విధేయత లేని మనుషులు, ఎదురు తిరిగే మనుషులు, లోబడని వ్యక్తులతో ఈ నిబంధనలు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. There are, there are multiple theories and interpretations, but if you really strictly look at the Bible, what the Bible says, there are 5 covenants overall that God made with various people in the Bible. లేఖనాలలో దేవుడు చేసుకున్నవి నిబంధనల గురించి అనేక మరి విషయాలు ఉన్నా కూడా ప్రాముఖ్యంగా 5 నిబంధనలు ఆయన చేసుకున్నట్లు లేఖనాలలో మనం చూడగలం. The first one we see is the one that he made with Noah. మొట్టమొదటిగా నోవహుతో చేసుకున్నట్లుగా చూస్తాం. Can we turn to Genesis chapter 6? ఆదికాండము 3వ అధ్యాయం చూద్దామండి. Chapter 6, 6వ అధ్యాయం. Let's read verses let's read from verse 17 onwards. 17వ వచనం నుండి మనం చదువుకుందాము. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి తేరెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయారు. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఓడలో ఉన్నవియును మాత్రమే మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. Brother, verse 18, if you could read 1:8. 18వ వచనం చదువుకుందామండి. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. Is this the one? No, it says Genesis 6:18. It says, I will establish my covenant. Okay. I'm sorry. I was reading 7th chapter, all this. క్షమించాలండి, నేను 7వ అధ్యాయం నుండి చదువుకుంటూ వచ్చాను పొరపాటున. 6:18 చదువుతున్నాను, గమనించండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. So God is making a covenant with Noah here, saying that you should come into the ark, you, your sons, and your sons' wives, and also all the animals that I have told you to bring in. దేవుడు నోవహుతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను అంటూ ఉన్నాడు. This was the time when the entire humanity has gotten so corrupted. ఈ సమయము ఎటువంటి సమయం అంటే గనక ప్రజలందరూ కూడా విపరీతంగా చెడిపోయిన సమయం. There was wickedness and there was violence in the world.
చెడుతనమును హింస ప్రపంచంలో ఉన్నదప్పుడు and there was no consideration for a fellow human being. Their people had become so selfish, they would do anything to protect their own interests. తమ స్వార్థమును కాపాడుకోవడానికి ప్రజలు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే కాలం అది. And this is not only the wickedness was within the humanity. Actually, even the angelic hosts have been fallen during those times. ఇది కేవలము భూమి మీద మనుషులు మాత్రమే అంతటి చెడ్డవారుగా ఉండలేదు. దేవదూతలు వారు కూడా మరి ఎంతో చెడ్డగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. We can see that in Genesis chapter 6, somewhere in the beginning, first verse or second verse, where the sons of God had come to the daughters of men, and they had taken them as wives. 6వ అధ్యాయం 2వ వచనంలో దాన్ని చూడగలం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. This is the time. This is not a but even though this verse just briefly makes a mention of it, we read that in the book of Jude that these are the angels who have left their habitation and have been bound by God in the prison with everlasting chains. ఇక్కడ దేవుని కుమారులని అని చాలా మామూలుగా చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. కానీ యూదా పత్రికలో మనం వారిని చూడగలమండి. యూదా పత్రికలో ఏమైనా వ్రాయబడిందంటే గనక వీరు మరి పరలోకమును విడిచిపెట్టి వచ్చిన వారు, ఆకాశమండంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నవారు, వీరిని దేవుడు కట్టిక బిల్లములో బంధించి పెట్టినట్లుగా రాయబడి ఉన్నది. They were never supposed to enter into the realm of humanity and have this kind of relationship. It was forbidden for them, but even they had had disobeyed God and have come down to sin with the humankind. వీరికి మానవ లోకములోనికి మానవ లోకములోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. అయినా అనుమతి లేకపోయినా వారు ప్రవేశించి నానా చెడు పనులు చేశారు. And the result is that that there were giants in those days. దీని ఫలితం ఏంటంటే గనక శూరులు అని ఉంది కదండి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అని ఆ శూరులు వారు పుట్టారు. These are men who have been 13-14 feet in height, and they were kind of giants in those days. And even Goliath, who was killed by David, was one of them. ఆ కాలంలో వీరు 13-14 అడుగుల ఎత్తు ఉండేవారు. దావీదు చేతిలో చంపబడిన గొల్యాతు కూడా వారిలో ఒకడు. So this was the time when God had finally was done with the entire humanity, and he said, I am going to cleanse this earth, but there was one man who found grace in God's sight. ఈ సమయంలో దేవుడు మరి ఎంతో నొచ్చుకొని ఎంతో సంతాపం ఉంది, ఇంకా చాలు అనుకున్నాడు. అయితే ఆ సమయంలో వారందరిలో కూడా నోవహు నీతిమంతుడుగా దేవునికి కనబడ్డాడు. And you can see the kindness of God, where he could have simply erased everyone, he could have started all over again, but he found somebody who was humble enough and who found grace in his sight, and he said, I'm going to start all over with this one man and his family. దేవునికున్న ఆ దయ ఎంత గొప్పదో చూడండి. అసలు దేవునికున్న శక్తికి మొత్తం అందరినీ నిర్మూలించి వేసి మళ్ళీ మొదటి నుండి కూడా అన్ని సృష్టించుకొని రావచ్చు. కానీ దేవుడు అలా చేయలేదు. He said, he told Noah to kind of build the ark, and he has pretty much given him a plan of salvation, so to speak, from the flood, and he protected that family. దేవుడు నోవహును ఒక ఓడ నిర్మించమని చెప్పి ఆ తుఫాను సమయంలో కూడా నోవహుతో మాట్లాడుతూ మరి నోవహు మీద కృప చూపిన వాడాయాడు. And the covenant he had made with on that day was not only with Noah, but actually he had made that covenant with the entire mankind, saying, I will never ever destroy the earth with water again.
ఆ 6వ అధ్యాయంలో 17వ వచనంలో మరి ఆ నోవహుతో చేసిన నిబంధన కేవలం నోవహుతోనే కాదు కానీ మొత్తం మానవులతో మానవ జాతితో చేసిన నిబంధనగా మనం దాన్ని చూడవచ్చు. And God had given a sign of his covenant, saying, "I'm going to put a rainbow, my bow in the heaven. Whenever you see it, you will remember that I have made a covenant with you." నేను ఒక ఇంద్రధనస్సును మరి గుర్తుగా పెడుతూ ఉన్నాను. ఆ ఇంద్రధనస్సు మరి ఆకాశంలోకి మీకు కనిపించినప్పుడు అంతా కూడా ఇదిగో నేను మీతో చేసిన నిబంధన మీకు గుర్తుకొస్తుంది అని అంటాడు దేవుడు. And this covenant was unconditional. There is no condition, upon man. Even though the mankind had become, similarly wicked again, God is not going to destroy the, earth with flood anymore. ఈ నిబంధన ఎటువంటి షరతులు లేని నిబంధన. మానవులు నేటి తరంలో మరి ఆ నోవహు కాలం నాటి చెడుతనంతో నిండుకొని ఉన్నా కూడా మళ్ళా తిరిగి ఆయన జలప్రలయంను రప్పించే ఆలోచనలు ఆయనకి లేవు. Let's turn to Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయం చదువుకుందామండి. చూసుకుందాం. Let's read verses 1, 2, and 3, brother. మొదటి 3 వచనాలు చదువుకుందామండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అబ్రాహాముతో అనగా. That's good. So there is a promise and the covenant here, saying, "I will make you a great nation. I will bless you, and I will make a great name for you, and then I will, bless your, families, and all the families of the earth shall be blessed through you." ఇక్కడ ఒక వాగ్దానము లేదా ఒక నిబంధన మనకు కనబడుతుంది కదండి. 2-3 వచనాలు చదువుకుంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా. Can we also go to chapter 15, brother? 15వ అధ్యాయానికి కూడా వెళ్దామండి. Verse 1. మొదటి వచనములో ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడమును నీకు బహుమానమును అధికమగునని చెప్పెను. Also verse 18, brother. 18వ వచనం కూడా చదువుకుందామండి. ఆదినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిమీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. Thank you, brother. And if you can turn to 2 more chapters, chapter 17. 17వ అధ్యాయము verse 2. 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. So we can clearly see that God is making a covenant with Abraham. మనం ఇక్కడ స్పష్టంగా చూడగలము అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకుంటున్నాడని. And there are many things included in this covenant, many promises. ఈ నిబంధనలో ఎన్నో వాగ్దానాలు ఇముడుకొని ఉన్నాయని మనం గమనించగలం. And if you broadly categorize them, you can see that it is a promise or a covenant of land. మనము దీన్ని వర్గీకరిస్తే అంటే ఈ నిబంధనను భాగాలు చేస్తే ఈ నిబంధనలలో భూమిని గురించిన వాగ్దానం ఉంది. And there is a covenant, for a seed. విత్తనమును గురించిన వాగ్దానం ఉంది, లేదా సంతానమును గురించిన వాగ్దానం ఉంది. And there is also a covenant that all the nations shall be blessed through his seed. ఆయన సంతానము ద్వారా సమస్త దేశములు దీవించబడతాయన్న వాగ్దానం ఉన్నది.
And again, we also see that there is no condition God has given to Abraham. If you do this, then I will, establish this covenant with you or something. It is unconditional. ఇక్కడ కూడా ఎటువంటి షరతులు అబ్రహామునకు విధించినట్టు కనపడటం లేదు. నీవు ఇది చేస్తేనే ఈ నిబంధన లేదా ఈ దీవెన ఈ వాగ్దానము అన్నట్లుగా ఏమీ చెప్పబడలేదు అక్కడ. And again, if you really look at the promises that God was giving to Abraham, he was saying he will bless all the nations through his seed. ఇక్కడ మరి అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం మనము కొంచెము పరిశీలించి చూస్తే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. And it is almost like one man had entered into a covenant with God, and as a result, the entire all the families of the earth have been blessed. ఇది ఎలా ఉందంటే భూమి మీద ఒక్క మనుషుడు దేవుని నిబంధనలో ప్రవేశించగా భూమి మీద ఉన్న సమస్త వంశములు కూడా ఆ ఒక్క మనిషి చేసుకున్న నిబంధన ద్వారా మేలు పొందినట్లు చూస్తాం. And this is the covenant that even Paul touches upon in Galatians while he was writing that letter to Galatians. గలతీయులకు రాయబడిన పత్రికలో పౌలు కూడా ఈ నిబంధనను ఉటంకించి చెప్తాడు. So he says, the covenant was made with his seed, and then Paul argues that seed was a singular, and therefore it is not necessarily the covenant was made with the children of Israel or Abraham's descendants. Rather, it is with one man who is going to be a descendant of Abraham, which is Christ himself. పౌలు ఈ నిబంధనను ఉటంకిస్తూ ఇలాగున చెప్పాడు. అబ్రహాము యొక్క సంతానము ద్వారా మరి వచ్చే దీవెన ఆ అబ్రహాము యొక్క సంతానము లేదా ఆ విత్తనము ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే అని. We can probably turn to that real quick. Galatians chapter 3. గలతీయులకు రాబడిన పత్రిక 3వ అధ్యాయం చూద్దామండి. గలతీ 3 starting from verse 14. 14వ వచనం నుండి మనం మొదలు పెడితే until maybe 17, brother. 14 నుండి 17 వచనాల వరకు మనం చదువుకుందామండి. 13, 14 కలిసి ఉన్నాయి తెలుగులో. 13 నుంచి చదువుతున్నాను. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాణు మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడిని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దానిని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. మరియు అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పుదనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. So Paul was arguing that number one, the promise that God had made to Abraham is being fulfilled not in the necessarily in the nation Israel, but actually it is being fulfilled in one person, which is Christ. ఏదైతే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఉన్నదో అది ఇశ్రాయేలు జనాంగం పట్ల లేదా జనాంగము ద్వారా అది నెరవేర్చబడట్లేదు, కానీ క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుంది. And he's saying all the nations shall be blessed through Christ. ఆయన అంటూ ఉన్నాడు, క్రీస్తు ద్వారా మరి భూమి మీద ఉన్న దేశాలన్నీ కూడా దీవించబడతాయి అని. So this is an outrageous argument Paul is making. If you really put yourself in the first century, Paul speaking to the Jews, saying that the promise that God had made to Abraham it does not necessarily belong to you, but actually it is through Christ. So your only way to blessings is through Christ.
ఇది పౌలు మొదటి శతాబ్దంలో యూదులతో మాట్లాడుతూ చేసిన ఒక ఏమంటారంటే గనక చాలా గొప్ప గొప్ప మాట అండి. అంటే ఎంతో కొట్లాటకు దారి తీసే మాట ఇది. ఆయన అంటున్నాడు, ఇదిగో అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము ఇదిగో మీ ద్వారా నెరవేర్చబడట్లేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నెరవేర్చబడుతుంది అని ఆయన చాలా గట్టిగా వాదించాడు. And if you turn to and another thing that we see here is a promise of land. ఇంకొకటి మనం చూసేది ఏంటంటే గనక భూమిని గురించిన వాగ్దానము. So God told Abraham that I'm going to give you a land that, from Euphrates to Nile, all of that you see, that is going to be yours and your descendants. యూఫ్రటీసు అలాగే నైలు నదికి మధ్యన భూభాగం అంతా కూడా మీకు తర్వాత మీ తరముల వారికి లేదా అంటే మీ సంతానంలోకి ఇస్తానని దేవుడు చెప్పాడు. So while Israel had inherited most of it, and they're still fighting and so on, there is a deeper spiritual promise behind that. ఇశ్రాయేలులో దీనికి సంబంధించిన మరి కొట్లాటలు నేటికి నడుస్తూ ఉన్నా కూడా దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశము చాలా గొప్పది. Let's turn to Hebrews chapter 11. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం చూద్దామండి. If you could read verses 8, 9 and 10, brother. 8, 9, 10 వచనాలు మనం చదివితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. Verse 10, it says he looked for a city whose 10వ వచనం కూడా చదువుకుందామండి. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. So the Abraham, even though he was given the promise of land, he did not imagine he did not visualize he was going to get that physical land at that time. Rather, he looked forward to a city whose builder and maker is God himself. దేవుడు అబ్రహామునకు ఒక భూమిని వాగ్దానం చేసి ఉండగా అబ్రహాము ఆ వాగ్దాన భూమిని మరి సంపాదించుకొని ఆ వాగ్దాన భూమిలో నివసిస్తాను అన్నట్లుగా ఆయన దానిని భావించలేదు. కానీ 10వ వచనంలో చెప్పినట్లుగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. And if you want to go a little deeper into what that city is, let's turn to Revelation chapter 21. ఆ పట్టణం ఏంటి అన్నది మనం ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే ప్రకటన 21లో చూస్తే మనకు అర్థమవుతుంది. Verses 1 and 2, brother. మొదటి 2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిన సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. So this is the new Jerusalem, the city that Abraham had looked forward to. నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, ఈ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. And then if you really do a little deeper study on what this new Jerusalem is, it is the bride itself that will come down from heaven. ఈ నూతన యెరూషలేము అన్నది ఏమిటి అని మనం కొంచెం లోతుగా ధ్యానం చేస్తే, పెండ్లి కుమార్తె అంటే పరలోకం నుండి దిగి వచ్చే పెండ్లి కుమార్తె ఆ నూతన యెరూషలేము అని మనకు అర్థమవుతుంది. And it has all the foundations and the pillars of both, the tribes of Israel, and as well as the names of apostles. ఆ పునాదులు గల పట్టణానికి ఉన్న పునాదులు ఏంటంటే గనక ఇశ్రాయేలు జనాంగం యొక్క 12 గోత్రాలు అలాగే అపోస్తలులు. And you can see that there is a symbolism where the church is made up of Jews and Gentiles. అలాగనే ఒక సూచన కూడా ఉందండి అక్కడ. ఆ సూచన దేనికి ఏం చెప్తుందంటే గనక యూదులు
అన్య జనాంగము వారితో కూడుకొని ఉన్నది పట్టణం అనే సూచన. So the point I'm trying to make is that these covenants, when God made it, it is not only a physical, literal covenants or promises that they can look forward to in their own lifetime. Actually, they can look towards a future beyond their lifetime, and they are more spiritual in nature. And the recipients of some of these covenants, like Abraham, have understood the deeper meanings behind these covenants. ఈ నిబంధనలు కేవలము మనిషి తాను జీవించిన జీవిత కాలములో అనుభవించే నిబంధనలు మాత్రమే కాదు, మనిషి జీవిత కాలం అయిపోయిన తర్వాత కూడా భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాల వరకు కూడా వారు అనుభవించే నిబంధనలు. అబ్రహాము తర్వాత వచ్చిన భక్తులు ఎందరో కూడా ఆ నిబంధనను అలాగే చూశారు. So there are more. We've just seen the covenant to Noah and the covenant to Abraham. We don't have time to kind of look into all the covenants. God willing, we can see some other time. ఇప్పుడు మనం దేవుడు నోవహుతో చేసిన నిబంధనను, అబ్రహాముతో చేసిన నిబంధనను చూసాము. ఇంకా నిబంధనలు ఉన్నాయి, అవి చూడటానికి ఇప్పుడు సమయం లేదు. And the other covenants are the covenant that God made on Mount Sinai. It is also called Sinai covenant or Mosaic covenant. సీనాయి కొండ మీద మోషేతో చేసిన అనుభవం నిబంధన ఉన్నదండి. అది మరి మోషేతో చేసిన నిబంధన అని చెప్పబడుతుంది. And there is another covenant God made with David. It is called Davidic covenant, where God promises David that his seed is going to sit on the throne forever. దావీదుతో చేసిన మరొక నిబంధన ఉందండి. ఆ నిబంధన ఏంటంటే కనుక దావీదు సంతానము మరి సింహాసనం మీద ఎప్పటికీ కూర్చుని ఎప్పటికీ కూడా ఉంటుంది అన్నది ఆ నిబంధన. And so we will, God willing, we will touch upon them some other time, but I would like to fast forward to the last covenant God had made, which is the new covenant. నేను ఆ నిబంధనలు మరి తర్వాత దేవుడు సమయం ఇచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడైతే గనక దేవుడు ఆఖరిగా చేసిన నిబంధనను మనం చూద్దాం. Let's turn to Jeremiah chapter 31, verse 31. ఇర్మియా 31 చూసుకుందామండి. ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. If you could read up to verse 34, brother. 34 వచనాల వరకు చదువుకుందామండి. 32 చదువుతున్నాను. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికిని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరును నన్నెరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. This is the ultimate covenant that God has, or actually, if you read in Jeremiah, it says, I will make a covenant. At that time, he has not made the covenant yet. 31వ వచనములో మరి మనం చూసినప్పుడు క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అనింది. అంటే ఇంకా అప్పటికి ఇంకా నిబంధన చేయలేదు దేవుడు. So God has been almost promising a promise. ఒక వాగ్దానము చేసినట్లుగా దేవుడు చూస్తూ ఉన్నాం. He is saying, I will make a new covenant with the house of Israel and with the house of Judah. నేను ఒక ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయబోతున్నాను అన్నాడు. And you don't see the mention of church there. ఇక్కడ సంఘమును గురించిన ప్రస్తావన లేదు. Then one would wonder, why do we call ourselves New Testament church? మనము అనుకోవచ్చును, మరి మనము నూతన నిబంధన సంఘముగా ఎందుకు పిలువబడుతూ ఉన్నామని. There are some nuances. We can probably have another session for that. A quick summary is that these two houses, one of the houses, the house of Israel,
God says at some point, Lo Ammi, which means you are not my people. ఇక్కడ రెండు విషయాలు సూక్ష్మమైన విషయాలు ఉన్నాయండి. కెన్ యూ రిపీట్ బ్రదర్, ఐ లాస్ట్ ఇట్. Yeah, so God, the two houses of Israel that we see here, that God had made covenant with, the house of Israel and house of Judah. ఇక్కడ రెండు కుటుంబాల వారితో దేవుడు నిబంధన చేయబోతున్నట్లుగా చెప్పాడు కదండి, ఇశ్రాయేలు కుటుంబంతోను యూదా వారి కుటుంబంతోను. And the house of Israel we see in the book of Hosea, God says, you will not be my people anymore. ఇశ్రాయేలు వారితో మరి దేవుడు హోషేయ పుస్తకంలో అన్నాడు, మీరు నా జనాంగముగా ఇక నుండి ఉండబోరు అని. You might want to write down, maybe you can search later. It is called Lo Ammi. It is in book of Hosea chapter 1. హోషేయలో దానిని మొదటి అధ్యాయంలో దానిని లో అమ్మి అని వ్రాయబడి ఉంది. And it means that God is literally saying to the one of the houses of Israel, that the majority of the house of Israel, saying, you are not my people, which means they have become Gentiles. అంటే ఇశ్రాయేలీలో ఒక గోత్రపు వారికి తప్పనిచ్చి మిగతా అన్ని గోత్రాల వారితో కూడా దేవుడు అంటున్నాడు, మీరు నా సంతానము కాదు, నాకు చెందిన వారు గారు అని. అంటే వారందరినీ కూడా అన్య జనాంగములో కలిపేశాడు. And at the same time, God, towards the end of that chapter 1 in the book of Hosea, he says, I am going to bring you back again. I will make you one nation and I will restore you. Even though I said you are not my people, I am going to call you the children of the Most High. అదే మొదటి అధ్యాయం ఆఖరుకు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నేను మీరు నా జనం కాదు, నా సంతానం కాదు అని నేను అన్నా కూడా మిమ్మల్ని అందరినీ తిరిగి మరి ఒకటిగా చేసి ఒక గొప్ప జనముగా తీర్చిదిద్దుతాను, మిమ్మల్ని అందరినీ తిరిగి పిలుస్తాను అని అక్కడ అన్నట్లుగా చూస్తూ ఉన్నాం. So this is exactly what Paul is referring to in Romans chapter 9. If you could turn to Romans chapter 9, brother, maybe you can briefly look at it and we can close. రోమా 9వ అధ్యాయంలో మరి పౌలు దీన్నే ఉటంకించి చెప్తున్నాడండి. మనం ఒకసారి అది చదువుకొని ముగించుకుందాం. Verses 24 and 25 and 26. 23, 24, 25 వచనాలండి. రోమా 9. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలననియున్ననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు వలె ఇసుకల వలె ఉండినను శేషమే రక్షింపబడుననియు. So this is exactly how God is applying the new covenant, even though it was made with the house of Israel, because they have become Gentiles and we also belong to Gentiles. God was bringing all the Gentiles together back to Israel, back to the Jews, and making one nation according to Hosea, and he is applying the new covenant upon us. ఇశ్రాయేలు వారితో చేసినట్లుగా నిబంధన మనకు కనబడుతూ ఉన్నా కూడా ఇశ్రాయేలు ఆ నిబంధనలో అన్యజనులైన మనల్ని దేవుడు పాలు భాగస్తులు చేస్తూ ఉన్నట్లుగా మరి అబ్రహాము, ఇది అది అపోస్తలుడైన పౌలు ఎలాగైతే మరి అప్పుడు పిలుస్తాను అని చెప్పిన దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు పౌలు. This is the covenant that that it applies to the entire world. Whoever comes under this covenant, they have the forgiveness of sins. ఎవరైతే ఈ నిబంధన కిందికి వస్తారో మొత్తం ప్రపంచంలో ఎవరైనా కానీ వారికి అందరికి కూడా పాపక్షమాపణ ఉంటుందండి. And this is the covenant God is promising, that I will write my law in your inward parts.
నా చట్టమును నా ధర్మశాస్త్రమును మీ మనసులలో వ్రాస్తాను అన్నవి చెప్తూ ఉన్న నిబంధన ఇదే. And this is the same covenant that I think Isaiah and Jeremiah writes, that he's going to turn the heart of stone into the heart of flesh. యెషయా అలాగే ఇర్మియా వారు చెప్తున్న మాట ఏది, రాతి హృదయమును మాంసపు హృదయముగా చేస్తాను అని ఏదైతే చెప్పారో అది ఈ నిబంధనకు సంబంధించినదే. And just as Moses was the mediator of the old covenant or Mosaic covenant, here we see that Jesus Christ our Lord being the mediator of this new covenant. మోషే ఎలాగైతే ఆ పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడో ఈ నూతన నిబంధనకు మధ్యవర్తిగా క్రీస్తు ఉన్నాడు. And just as Moses had taken the blood of the covenant of the bulls to God to make that peace between God and the children of Israel, the Lord Jesus Christ had taken his own blood into his very presence of God, and he has made peace between God and the people who have believed in him. మోషే ఆ నిబంధనకు సాక్షిగా ఒక పశువును వధించి రక్తాన్ని చిందించాడు. అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను అర్పించుకొని తన స్వంత రక్తాన్ని చిందించి ఈ నిబంధనకు సాక్ష్యంగా ఉన్నాడు. And he says, I will remember your sins no more. ఆయన అంటున్నాడు, ఇక మీ పాపములను ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను అని. This is the covenant that will make you look exactly like Jesus Christ, the Son of God, when God looks at you. దేవుడు మీ పట్ల చూసినప్పుడు మీలో క్రీస్తును చూసే విధంగా మిమ్మల్ని మార్చే నిబంధన ఇది. And there is only one condition for this covenant. ఈ నిబంధనకు కేవలం ఒక్క షరతు మాత్రమే ఉంది. That is, believe in the Lord Jesus Christ and be saved. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు అప్పుడు నువ్వు రక్షింపబడదు. ఇదే షరతు. Whosoever believeth in the Lord shall not perish but have everlasting life. ఎందరైతే తన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నాశనము కాక వారందరూ రక్షింపబడతారు అన్నది దేవుని వాగ్దానం. This covenant had been, God had been prepping the humanity through all of these covenants. You can see there is a glimpses of these covenants in every other covenant, eventually bringing this covenant to the entire humanity, and all these promises are being becoming true and in Jesus Christ our Lord. ఈ నిబంధనలో, ఈ ఆఖరి నిబంధనలో మిగతా నిబంధనల యొక్క ఛాయలు కనబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ నిబంధన నెరవేర్చబడటము, మరి మొత్తము ఈ నిబంధన భూమి మీద ఉన్న ప్రపంచ ప్రజలకందరికీ వర్తించేటట్లుగా చేయబడిన నిబంధన ఇది. And this is the thing that Paul talks about in 2 Corinthians. He says, for all the promises of God are in him, yea and amen. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు సమస్త వాగ్దానములు కూడా ఆయనలో నెరవేర్చబడి ఉన్నవి అని వ్రాశాడు. If there is no Christ, no matter who you are, there is no relationship with God, with you, God and you. క్రీస్తే గనక లేకపోతే దేవునికి నీకు మధ్యన ఎటువంటి సంబంధము ఉండదు. What a blessing we have when you look at the Son of God hanging on the cross for you, when you ponder upon the sufferings that he has taken 2000 years ago. All of this were being done so that this covenant may be fulfilled. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎందుకు శ్రమపడ్డాడు, ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడు, ఎందుకంటే గనక ఈ నిబంధన నెరవేర్చడానికి. He made this covenant in the upper room when he took the bread and broke it, and when he took the cup of the covenant, he says, I am making this cup of, take this cup of the new covenant, that is the blood that is shed for you. మేడగది మీద ఆయన రొట్టెను విరిచినప్పుడు, ఆయన ద్రాక్షారసమును మరి ఆయన పానము చేసినప్పుడు ఆయన ఈ నిబంధన చేశాడు. ఇదిగో మీ కొరకు ఈ నూతన నిబంధన చేస్తూ ఉన్నాను అని అన్నాడు. What Jeremiah had said, that I will make a new covenant, that covenant has been made by the Lord Jesus Christ in the Gospels. ఇర్మియాలో ఇదిగో నేను మీతో ఒక నూతన నిబంధన చేస్తూ ఉన్నాను అని చెప్పినట్లుగా అదే నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారు మేడగది మీద ప్రపంచ మానవాళితో చేశాడు.
Dear brothers and sisters, what a blessing it is. This is exactly why Paul says that you have been blessed with every spiritual blessings in the heavenly places. అందుకనే పరసంబంధమైన ప్రతి ఈవులతో కూడా మనం అందరం కూడా ఆశీర్వదింపబడి ఉన్నామని చెప్పేసి పౌలు అంటూ ఉన్నాడు. May the Lord bless these thoughts for us. ఈ ఆలోచనలు దేవుడు మన నిమిత్తమై దీవించి ఆశీర్వదించను గాక. Thank you. థ్యాంక్ యూ అన్న. వందనాలన్నా. జాన్ గుమ్మడి గారికి ప్రత్యేకంగా వందనాలు. నిజమే, వాగ్దానాలు ఎందుకు మన దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. వాగ్దాన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నుంచి పాత నిబంధనలో వారు వాగ్దానం చేస్తున్నాడు. వారితో పాటు మనకెందుకు వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జాన్ గుమ్మడి గారు సవివరంగా వివరించినారు. నిజంగా క్రీస్తు ప్రభువులో, క్రీస్తు ప్రభు ద్వారా మనకు వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన మనకు చేసిన రక్తం ద్వారా అనే విషయాన్ని అన్నగారు చాలా బాగా రెఫరెన్స్ తో సహా వివరించుకున్నాడు. అందుకు ప్రత్యేకంగా అన్నగారికి వందనాలు. అన్నను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అన్న కుటుంబానికి గొప్ప దీవెన అనుగ్రహించును గాక. అలాగే మంచి వివరంతో తెలుగులో బాగా వివరించిన జయకుమార్ శాస్త్రి అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు. అన్నను దేవుడు దీవించును గాక. దేవుడు మరోసారి అవకాశం ఇచ్చినప్పుడు ఈ వాగ్దానాలను కొనసాగిస్తాడు జాన్ గుమ్మడి గారు. అందుకు వందనాలు. దేవుని స్తోత్రం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. రవి రాయపూర్ నుండి శేఖర్ బాబు అన్న. అన్నా వందనాలన్నా. వందనాలన్న. అన్న ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. ఓకే అన్నా. సర్వశక్తి మీకు ప్రేమ, కనికరం, జాలి, కృపా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచినములన్నీ తండ్రి రేయనక పగలనక నాయన దినదినం నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ దినం తండ్రి నీ దాసుని నాయన మీరు ఏర్పరచుకొని తండ్రి ఇదిగో నాయన జాన్ గుమ్మడి గారు అన్నతో తండ్రి చక్కని వర్తమానం ఇచ్చినావు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. జిల్లాల నుంచి నాయన, మండలాల నుంచి, విలేజ్ నుంచి నాయన చక్కని వర్తమానం ఆయన దేవుని దాసుల ద్వారా వినిపిస్తున్నారు ప్రభా. అన్న విషయంలో, మందిర విషయంలో, మరి కుటుంబ విషయంలో, సేవ విషయంలో తండ్రి మీరే నడిపించండి ప్రభా. అలాగే తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇదే విధంగా ఇంకా అనేకులను కూడా తండ్రి జూమ్ మీటింగ్ లో చేర్తండి. అనేకులు కూడా తండ్రి రక్షింపబడటం నీ కృపను మాకు అందరికి కూడా దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న వందనాలన్న. శేఖర్ బాబు అన్న వందనాలు. వందనాలు. 4576వ రోజు ఇది ఆశీర్వాదకరంగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ జూమ్లో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలుపుతున్నాను. వాక్యాన్ని మనకు వివరించిన దైవదాసుడు జాన్ గుమ్మడి అన్నగారికి ప్రత్యేక వందనాలు. మనకు తెలుగులో వివరించిన, ట్రాన్స్లేషన్ చేసిన జయకుమార్ శాస్త్రి అన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన ఆదినారాయణకు, నాతనన్నకు, పాట పాడినందుకు ఆయనకు, ముగింపు ప్రార్థన చేసిన శేఖర్ బాబు అన్నకు ప్రత్యేక వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు తెలుపుతూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకు ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాను. ఇంకా మిగతా కార్యక్రమాన్ని బర్నబాస్ అన్న మనకు వివరిస్తారు.